వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఇవాళ వినాయక చవితి కదండి. ఆల్రెడీ నేను వేరే కూర వండాను, ఇప్పుడు శనగల కర్రీ వండబోతున్నాను అనమాట. మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఎలాగో ఇప్పుడు చూసేద్దరు కానీ రండి. శనగల కర్రీ తయారు చేయడానికి శనగల్ని శుభ్రంగా వాష్ చేసుకొని 5-6 గంటల ముందు నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడైతే మార్నింగ్ కర్రీ కోసం అని చెప్పేసి నైటే నానబెట్టేసాను అనమాట. చూడండి, మార్నింగ్ కల్లా శనగలు అయితే ఇలా నానిపోయినాయండి. ఇప్పుడు ఈ శనగల్ని శుభ్రంగా వాటర్ అంతా వంపేసి ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. శనగలు ములిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టి స్టవ్ వెలిగించి 4-5 విజిల్స్ వేయించుకోవాలి. శనగలు బాగా మెత్తగా ఉడికిపోవాలి. చూసారండి, శనగలు అయితే ఇలా ఉడికిపోయినాయి అన్నమాట. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుందండి కర్రీ అన్నది. ఇప్పుడు ఈ శనగల్లో ఉన్న వాటర్ అంతా పంపేసి ఈ శనగలను పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీ తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బిర్యానీ సరుకులు వేసుకోవాలండి. వీటిని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా చీలికల కింద కట్ చేసి వేసుకోవాలి. ఈ కర్రీలోకి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఉల్లిపాయలని దోరగా వేయించేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి. ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అవనివ్వాలండి. ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి పెద్దది టమాటా తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి. ఒక 10 దాకా జీడిపప్పును కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఈ టమాటా జీడిపప్పు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత గరిటతో ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. 1 స్పూన్ కారం, ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ శనగలకు సంబంధించిన మసాలా అమ్ముతారండి, చోలే మసాలా అని, అదొక స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మసాలాలన్నీ ఒకసారి గరిటెతో కలిపేసుకొని ఇది కూడా ఒక 3 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారా, అంతా టమాటా ప్యూర్ అంతా ఇలాగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన శనగలను వేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, శనగలు చాలా మెత్తగా అయిపోయినాయి కదా. ఇలా మెత్తగా ఉడికించేసుకోవాలండి. ఎంత ఉడికితే అంత బాగుంటుంది అన్నమాట ఈ కర్రీ అన్నది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి కలిపేసి ఇది కూడా సిమ్లో పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కర్రీ అయితే ఇలా తయారైపోయి ఉంటుందండి. దగ్గర గంట ఎగిరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాష్ చేసి వేసుకోవాలి.
అంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ, అలాగే చాలా టేస్ట్ కూడా అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ శనగల్ని సోలే శనగలని కూడా అంటారనమాట, చోలే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ చూస్తాను ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్ అండి. ఉండండి, స్టవ్ కట్టేసి మాట్లాడుతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలా శనగల కర్రీ మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.